ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 268వ నామం మహేంద్ర. మహేంద్ర ప్రభువులకెల్లా ప్రభువు కాబట్టి ఆ స్వామిని మహేంద్రుడు అన్నారు అని శంకరుల వారు చెప్పారు. ఆయన దేవదేవుడు, అంటే దేవతలందరికీ దేవుడు. ఇంద్రుడు దేవతలకు అధిపతి. ఆ ఇంద్రుడికి ఇంద్రుడు స్వామి. మరి ఇంద్రియాలకు అధిపతి ఇంద్రుడు. మన ఇంద్రియాలన్నిటికీ అధిపతి ఇంద్రుడు. ఆ ఇంద్రుడైతే ఆ ఇంద్రుడికి అధిపతి శ్రీ మహావిష్ణువు. అలా మరి పరమాత్మ దేవతలకు దేవుడు, ప్రభువుకి ప్రభువు, ఇంద్రుడికి ఇంద్రుడు. అలా మహేంద్రుడయ్యాడని, మహావిష్ణువు మహేంద్రుడయ్యాడని శంకరుల వారు చెప్పారు. ప్రశంసింపదగిన అద్భుతమైన ఐశ్వర్యంతో ప్రకాశించే స్వామి మహేంద్రుడని పరాశరుల వ్యాఖ్య. పరమాత్మ మరి అద్భుత ఐశ్వర్యం అంటే ఆయన మహాలక్ష్మితో కూడి ఉంటాడు. మరి అద్భుతమైన ఐశ్వర్యంతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ ఐశ్వర్య సంపదతోనే జగత్తునంతటినీ కూడా పోషిస్తున్నాడు పరమాత్మ. లక్ష్మి అంటే అన్నీ, ఏ సంపద అయినా లక్ష్మీ స్వరూపమే. ఏ విద్య, మరి ఏ విద్య అయినా, ఏ సంపద అయినా, ఏ కళ అయినా, ఏ జ్ఞానమైనా లక్ష్మీ స్వరూపంగా చెప్తారు. ఆయన యొక్క శక్తి ఇన్ని రూపాల్లో వ్యక్తమవుతోంది. ఆ శక్తే లక్ష్మీదేవి. ఆ లక్ష్మితోనే ఆయన జగత్తుని ప్రకాశింపచేస్తున్నాడు. అటువంటి పరమాత్మ ఆయనకేమీ తక్కువ లేదు. ఆయనకి కావాల్సింది లేదు, ఆయన కోరుకునేది లేదు, ఆయనకి లేనిది లేదు. భక్తులకు అన్నీ కోరికలే. పరమాత్మ దగ్గరకు అసలు ముందు భక్తులందరూ అర్థించేది, పరమాత్మ వైపు తిరిగేది దేనికి అంటే కోరికలతోనే పరమాత్మని ఆశ్రయిస్తారు. అటువంటి భక్తులను అలా అనుగ్రహించి కోరికలు తీరుస్తూ మళ్ళీ ఇంకా ఉత్తమమైనటువంటి జ్ఞాన మార్గంలోకి తిప్పి, ఆ జ్ఞాన మార్గంలో జ్ఞానాన్ని ప్రసాదించి నడిపించి మహత్తరమైన ముక్తిని కూడా ప్రసాదించగలిగే స్వామి మహేంద్ర. అటువంటి స్వామిని మరి అది ముక్తి లక్ష్మి, మోక్షలక్ష్మి అంటారు. అది కూడా లక్ష్మీ స్వరూపమే. గొప్ప సంపద. ఆ సంపదని మించిన సంపద అనేది ఇంకొకటి జగత్తులోనే లేదు. ఎవ్వరికి కూడా అంతకు మించిన సంపద లేదు. కాకపోతే దాని విలువ తెలియకపోతే అదెందుకు, అదేని పనికి వస్తుంది అని దాన్ని విలువ తెలియక దాన్ని పక్కన పెట్టి ఐహిక సుఖాలను, ఇహలోక కోరికలతో నిండిపోయి భగవంతుణ్ణి నింపేసి అలా జీవితాన్ని జనన మరణ చక్రంలో తిప్పుకుంటూ ఉంటారన్నమాట. అది ఉచ్చస్థితి కాదు, ఊర్ధ్వస్థితి కాదు. అది ఎప్పుడూ అలా తిరిగేటువంటి, ఆ జనన మరణ చక్రంలో తిరిగేటువంటి జీవుడు బయటికి రావాలి. ఊర్ధ్వముఖంగా జ్యోతిలాగా, జ్యోతి ఎప్పుడు ఊర్ధ్వముఖంగా ఎలా వెలుగుతుందో ఆ జ్యోతి ఏం చేస్తుంది, వెలుగునిస్తుంది. ఆ వెలుగే జ్ఞానము. ఆ జ్ఞానములో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పరమాత్మ దరికి చేరాలే కానీ అక్కడే పడి కొట్టుకుంటూ ఉంటే చివరికి ఎప్పుడో ఇంకా కిందకే వెళ్ళిపోతాడు తప్పితే పైకి రాడు. అయినా కూడా పరమాత్మ దయతో తన వంక చూస్తే చాలు అనుగ్రహిస్తూనే ఉంటాడు. అటువంటి పరమాత్మ
ప్రశంసింపదగిన అద్భుతమైన ఐశ్వర్యంతో ప్రకాశించే స్వామి మహేంద్రుడని పరాశరుల వారు వ్యాఖ్యానించారు. సత్యసంధుల వారు ఈ అర్థాన్నే చెప్తూ ఇంకా ఏం చెప్పారు? కోరికలను తీర్చేవాడు మహేంద్రుడు అని కూడా అన్నారు. ఎన్ని కోరికలు, ఒక కోరిక కోసం వెళ్ళి 100 కోరికలు కోరుకుంటూ ఉంటారు. ఆ కోరికలన్నిటినీ తీరుస్తూ ఉంటాడు పరమాత్మ. అటువంటి పరమాత్మ మహేంద్రుడు. దేవతలు శ్రీ మహావిష్ణువుని ఓం మహేంద్రాయ నమః అని అభివాదాలు చేస్తూ ఉన్నారు. ఇంకా అటువంటి ఇంద్రుడు అంటే దేవతలకు రాజు, మహేంద్రుడు అంటే దేవతలకు రాజు లాంటి వాడు. ఆయన సృష్టిలో ఉన్నటువంటి పరిపాలనకు, సృష్టి అంతా సృష్టించింది ఆయనే, పరిపాలించేది ఆయనే. అటువంటి పరిపాలనకు, రాజత్వానికి అధిపతి మహేంద్రుడు. అటువంటి ఇంద్రత్వం పరమాత్మ నుండి వచ్చింది. ఆ ఇంద్రత్వం ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరమాత్మ నుండి వచ్చింది. ఆ పరమాత్మ ఈ ఇంద్రుడికి ఆయనే ఆధిపత్యం ఇచ్చాడు. ఆ శక్తితో ఇంద్రుడు దేవతలందరినీ దేవతలందరికీ రాజయ్యాడు. ఇంద్రియాలకు అధిపతి అయ్యాడు. ఆ శక్తిని ఎవరికి ఏ ఆధిపత్యం ఇచ్చినా, ఎవరు దాన్ని ఆధిపత్యాన్ని వహించినా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహమే, ఆ శక్తి వాళ్లను అలా నడిపిస్తుంది. కనుక భగవంతుడు ఇంద్రులకు ఇంద్రుడు అని, మనకి రాజులకు రాజు, మహారాజు, రారాజు, అలా మహా ఇంద్రుడు. ఇంద్రుడు అంటే మామూలుగా ఇంద్రుడు. ఆ ఇంద్రుడికి ఇంద్రుడు గనక మహేంద్రుడు అయ్యారు. అటువంటి పరమాత్మని మనము కోరికలతో ఆశ్రయించిన, ఆ తర్వాత కోరికలను తగ్గించుకుంటూ పరమాత్మ మీద మనసు పెట్టి పరమాత్మని ఆశ్రయించి అనుగ్రహించమని మనం వేడుకుంటే తప్పకుండా మనల్ని అనుగ్రహించి చక్కని ఐశ్వర్యాన్ని, గొప్ప ఐశ్వర్యం ఏమిటి? ముక్తి కాంత అంటారు, మోక్షలక్ష్మి అంటారు. అటువంటి మోక్షలక్ష్మిని మనకు అనుగ్రహించమని కోరుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ